అన్న వచ్చింది తన అక్కర కొరక కాదా? కదా. కానీ తన అక్కర కొరకు తను చేసిన భక్తిని దేవుడు చూచి తనను తన కొరకు కూడా వాడుకోవాలనుకున్నాడు. నా అక్కర తీరితే చాలనుకుని భక్తి చేసింది కదా. నీ అక్కర తీర్చడమే కాదు, నీకు పుట్టేవాడిని నా కొరకు వాడుకుంటాను అంట. ఎలాంటి వాడిని ఇచ్చాడు దేవుడు? దీర్ఘదర్శి, ప్రవక్త, న్యాయాధిపతి, యాజకుడు, రాజ్యాంగ నిర్మాత అయిన వాడిని తన కొరకు దేవుడు ఎన్నుకున్నాడా లేదా? ఇప్పుడు చెప్తున్నాను చూడు, నీ అప్పు తీరాలని వచ్చావు కదా, నీ అప్పు తీర్చడం పెద్ద కష్టం కాదు దేవుడికి. తీర్చడమే కాదు, దేవుని వాక్య ప్రకారం నువ్వు అనేక మంది అక్కరలో ఉన్న వారికి నువ్వే ఇచ్చేటట్లుగా. నేను దీవించబడాలి, నువ్వు దీవించబడడం కాదు, నీ వల్ల అనేక మంది దీవించబడినట్లుగా. ఆమేన్. నువ్వు అనేక జనాంగాలకు ఆశీర్వాదకరమైన వ్యక్తినిగా నా యేసు నిన్ను దీవించబోతున్నాడు.